ఉప్పు లేని కూర రుచులకు ఒప్పదంట. అలాగే పంచదారకి ఏ గుణం ఉంది? తీపి గుణం ఉంది. మెంతులకు ఏ గుణం ఉంది? మెంతులు చేదు గుణం ఉంది. అది తింటే మనకి ఇన్సులిన్ తయారవుతుంది. అందుకే చారులో, గేరులో, పప్పుల్లో మెంతులు వేసుకొని మంచిది. అలాగే మనకి ఎటయ్యి అంటారు, మిరియాల్లో ఏ గుణం ఉంది? కారగుణం ఉంది. ఏమండి? కాబట్టి ప్రతి దాంట్లో ఏమండి, మిరగాయల్లో ఏ గుణం ఉంది? కారం గుణం ఉంది. పండ్లో ఏ గుణం ఉంది? పులుపు గుణం ఉంది. అంటే అవి అన్ని రుచులు మనకు కావాలని దేవుడు ఏం చేశాడంటే కూరలుగా మనకి నేర్పించాడు. దేవుని స్తోత్రం. అందుకే కూర వండుకున్నప్పుడు మీకు చెప్పవసరం లేదు, ఇవన్నీ వేస్తే ఏమొస్తుంది? ఆ కూరకు రుచి వస్తుంది. క్రైస్తవ జీవితానికి రుచి రావాలంటే, క్రైస్తవ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. మొదటి లక్షణం ఏంటంటే, రక్షించబడి దేవుళ్ళకి వచ్చిన నీవు నేను మనం చేయవలసింది మొదటి లక్షణం ఏంటంటే సత్యవాక్యములో ఎదగాలి. ఏం చేయాలమ్మా? సత్యవాక్యములో ఎదగాలి. సత్యం ఏంటండి పాస్టర్ గారు అంటే, మాటలు అసత్యమైన మాటలు, అబద్ధమైన మాటలు కూడా ఉన్నాయి. సత్యమైన మాటలు ఏంటంటే అవి ఏమండి అబద్ధము కాని మాటలని అర్థం. సత్యమైన మాటలు అంటే ఏంటండి? అబద్ధము కాదు, అదంతా ఏంటండి? సత్యమే. ఆ సత్యమైన మాటలు ఎప్పటికైనా గెలుస్తాయి. అందుకే అబద్ధాలు ఆడటం చాలా ఈజీయే, కానీ సత్యం మాట్లాడటం చాలా కష్టం. దేవుని స్తోత్రం. కానీ సత్యం మాట్లాడటం అనేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అబద్ధాలు అయిన ఆడేవాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. అందుకే అబద్ధాలు ఎప్పటి వరకు అంటే నేను నమ్మినంత వరకే. నువ్వు అబద్ధాలు ఆడతావని నీకు తెలిసిపోయింది అనుకో, ఇంకెవరు నీ మాటలేకపోయారు. అర్థమవుతుందా అండి? ఒకడు ఏం చేసాడట వాళ్ళ నాన్న అన్నాడంట, ఒరే అబ్బాయి, ఇక్కడ పులి తిరుగుతుందిరా, మన మేకలన్నీ జాగ్రత్తగా చూసుకొని నువ్వు పులి ఏమైనా వస్తే నన్ను పిలవరా, నేను పొలంలో నుంచి వచ్చేస్తాను పరిగెట్టుకొని. అంటే అలాగే నాన్న అన్నాడంట. వెళ్ళి వాళ్ళ నాన్న పని చేస్తూ ఉంటే వీడు ఏమన్నాడట, నాన్న పులి 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 అంటే వాళ్ళ నాన్న పరిగెట్టుకుని ఎదురంటే హిహిహి అన్నాడట. ఏమన్నాడు? నవ్వులాటకి చేసి అన్నాడట. మళ్ళీ పులి 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 అంటాడంట. మళ్ళీ ఎదురు పులి అని వచ్చినాడు, మళ్ళీ హిహి అన్నాడంట. మళ్ళీ 3 సార్లు నానా పులి వచ్చింది అన్నాడంట. మళ్ళీ పరిగెట్టుకొని వచ్చి ఎదురు పులి అంటే మళ్ళీ హిహి అన్నాడంట. 4వ సారి నిజంగానే పులి వచ్చిందంట. నానా పులి అంటే నువ్వు అలాగే అంట ఊరుకోరా అన్నాడంట. ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. అందుకనే ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో ఏమండి మనుషులతో అబద్ధాలు ఆడడం నువ్వు నేర్చుకున్నావంటే నీకు అవసరమైనప్పుడు నీకు సహాయము దొరకదు. ఆడలాగే అంటాడు, ఆడలాగే చెప్తాడు. నీకు నిజంగా చాలా అవసరం, కానీ ఎవరెవరో ఎందుకెవరో తెలుసా? ఆడన్నీ అబద్ధాలే చెప్తాడు, ఆమె అన్నీ అబద్ధాలే చెప్తుంది అని ఇచ్చిన వాళ్ళ చేత కూడా ఎవరో కూడా చేసేస్తారు. ఎందుకో తెలుసా? అబద్ధాలేని. అందుకే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుట్టారో లేదో అది నాకు తెలియదు, కానీ అబద్ధాలు ఆడితే అడ్రస్ లేకుండా పోతారు. అంటే జీవితము వారికి ఉండదు, మనుగడ ఉండదు, విలువ ఉండదు. ఏముండదు? విలువ ఉండదు. అందుకే విలువ లేకుండా చేసుకున్నానికి ఎవరు లేరు కదా అని ఎవరో దగ్గర అబద్ధాలు. చాలా మంది ఫోన్ పెట్టుకొని అబద్ధాలు ఆడడం నేను చూశాను నా కళ్ళ ముందే. ఎందుకని అబద్ధాలు? వెళ్తారని చెప్పు, లేకపోతే నీకు కుదరదని చెప్పు. కానీ ఈడేమంటాడంటే నేను హైదరాబాద్లో ఉన్నాను బ్రదరు, హైదరాబాద్లో ఉన్నాను, అది బ్రదరు ఇది బ్రదరు, ఆడు కనపడతావు. అప్పుడు ఈడు ఎన్ని అబద్ధాలు ఆడతాడు, అందరికీ చెప్తారు. ఎందుకు నీ పరువు అలా తీసుకుంటావు? కాబట్టి నీ మాట ఎలా ఉండాలా? నీ మాట ఉప్పేసినట్టు ఉండాలా. అలాగే సత్యముగా ఉండాలి నీ మాట. నీ మాట సత్యంగా ఉన్నప్పుడు ఏమంటే నిన్ను అందరూ గౌరవిస్తారు. హల్లెలూయా. నీ మాట అబద్ధాలు అన్నప్పుడు నిన్ను ఏమంటారు కంటే వీడన్నీ ఏం చెప్తాడు? డూబు కబుర్లు చెప్పేవాడు అంటారు. కాబట్టి డూబు కబుర్లు చెప్పేవారుగా అలాంటి అవార్డులు తెచ్చుకోకండి. ఎలా ఉంటారంటే దేవుడిని నమ్ముకున్నారండి, అదన్నీ మాట మీద ఉంటారండి.
సత్యం చెప్తారండి, నిజం చెప్తాడండి అన్నట్టుగా మన పేరు రావాలి. హల్లెలూయా. అందుకే సత్యవాక్యములో మనం ఏమవ్వాలా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అమ్మ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 3 మాటలే చెప్తాను, కంగారు పడద్దు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు దయాళుడని రుచించరా? చూచి ఉన్నాడలా. మీరు విడిచిపెట్టవలసిన ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా ప్రభు దయాళుడు, ప్రభు గొప్పవాడు, ప్రభు మంచివాడు, ప్రభు అంతటి వారు ఎవరు లేరు అని నువ్వు తెలుసుకోగలిగితే, రుచి చూచినట్లయితే నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే అమ్మా అక్కడ ఉంటుంది, దుష్టత్వం విడిచిపెట్టాలా. ఏంటమ్మా దుష్టత్వం అంటే? దెయ్యాల పనులు. దెయ్యం చేసే పనులు నువ్వు చేయకూడదు. ఒకప్పుడు దెయ్యం చేసే పనులన్నీ నువ్వే చేసావు, ఇప్పుడు దెయ్యం చేసే పనులన్నీ వదిలేయాలి. ఆ తర్వాత కపటం వదిలేయాలా, ఆ తర్వాత నటించడం వదిలేయాలా, అబద్ధాల్లో చెప్పడం, అసూయ వదిలేయాలా, ఆ తర్వాత ఆలయాల్ని దూషించడం మానేయాలా. ఎలాగుండాలా? కొత్తగా పుట్టిన శిశువులాగా. అది చూడండి, అనొక్కు అంటున్నాను, ఎనోష్ కుమార్ ఉన్నాడు. ఎవరి మీద నా అబద్ధాలు చెప్తాడా? ఎవరినన్నా దూషిస్తాడా? ఇప్పుడు కొట్టండి, ఏడుతాడు, మళ్ళీ వెళ్ళండి, కొంచెం ఏమన్నా ఎత్తుకోండి, మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. కారణం ఏంటి? కపటం పెట్టుకోడు. అందుకే ఆ చిన్న పిల్లల్లాగా, నూతనంగా పుట్టిన పిల్లల్లాగా, ఆడికంటే చిన్నోడు ఉన్నాడు, ఆడిని ఇలాగని గిల్లేయండి, ఆడు ఏడుతాడు, మళ్ళీ వెళ్ళి పట్టుకోండి, మళ్ళీ నవ్వుతాడు. ఆడికి ఏం తెలుసు? అలాగే మనం కూడా ఏం చేయాలంటే శిశువుగా మారిపోవాలట. ఎలా మారాలా? శిశువున పోలిన వారై నిర్మలమైన ఆడు పాలు తాగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాక్యం అనే పాలు తాగాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి వాక్యం ఎలాంటిది? పాల వంటిది. అమ్మా పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు బహు మధురమైనది. పాల వంటిది. పిల్లలకు కావాల్సింది ఏం కావాలా? పాలు తాగాల. పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? వాక్యములో బాప్తిసం చేసుకుని వాక్యంలో ఎదుగుతున్న వాళ్ళందరూ పిల్లలే. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు పాలు తాగాల. పాల్లో ఏముంటుంది అంటే ఎముకలు బలం పొందుతాయి. పాలు తాగడం వల్ల ఏముంటుందండి? ఎముకలు కాలుష్యం ఉంటుంది అమ్మా. అందుకే ఆ పాలు తాగాలట. ఏ పాలు? వాక్యం అనే పాలు. అంటే ఆత్మ సంబంధమైన పాలు అయ్యి అమ్మ, మామూలు పాలు ఈ పాలు కాదు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలా? అపేక్షించాలా. దేవుని స్తోత్రం. అప్పుడు మనం ఏమవుతాము అమ్మ? ఎదుగుతాము. ఏమన్నది అక్కడ? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అనగా మనం ఎదుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? అందుకే చూడండి, వాక్యంలో ఎదిగే మాటలు టక్ చూసుకోండి. ఏమంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారిగా వచ్చాడు చెప్పేసుకున్నాం ఇందాక. దేవుని స్తోత్రం. అలాగే 28వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన వాక్యాన్ని గైకొనాలని ఇందాక చెప్పేసుకున్నాం. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 20 వచనంలో ఆయన వాక్యము అనుసరించడం ద్వారా ఆశీర్వాదం ఉందని మనకు కనబడతా ఉంది. దేవుని స్తోత్రం. అలాగే కీర్తన గ్రంథం 56:10 వచ్చేయండి. టక్ మని వెళ్ళిపోతాం ఎక్స్ప్రెస్ లాగే. కీర్తన గ్రంథం 56:10 అక్కడ ఒక చక్కటి మాట ఉంది చూడండి. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? మనం కీర్తించాలి ఆయన్ని. ఆయన వాక్యం గొప్పది. దేవుని స్తోత్రం. అందుకే మనం చూసుకున్నట్లయితే అమ్మ కీర్తన గ్రంథం 119, 133 చూడండి. అక్కడేముంది? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. అంటే దేవుని వాక్యాన్ని బట్టి నీ అడుగులు ఏమవ్వాలా? స్థిరపరచబడాలి. ఏ పాపము నిన్ను ఏలనేయకూడదు, మనలో రాకూడదు. సాతానుగాడు మెల్లిగా ఏదో పాపాలు పెడతా ఉంటాడు మనలో.
వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, మనమే మంచోళ్ళు. మరి ఏదో రకంగా సాతాను ఏం చేస్తాడు, నిన్ను హెచ్చించినట్లు హెచ్చించి నీ కాలెట్ లాగేద్దామని చెప్తాడు సైతాన్ గాడు. అందుకే అందరూ చెడ్డోళ్ళు నేను గొప్ప ఉన్న అనుకున్నాడు చేస్తాడు. చేసి అప్పుడు ఏం చేస్తాడు, అది ఎప్పుడైతే వస్తుందో సాతాను గడు చూపిస్తాడు కాబట్టి ఆడు మన కాలెట్టుకొని పడగొట్టేస్తాడు. అందుకే నా కరపత్రికలో ఒక మాట రాశాను, నీకు సహాయం కావాలా? ఎవరికి సహాయం కావాలా? ఆడు మాట విని పడిపోయినోడికి ఏం కావాలా? దేవుడి వైపు చెయ్యి చెప్తే ఆయన సహాయం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వైపు నువ్వు తిరగకపోతే నీకు సహాయం ఎక్కడా దొరకదన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ ఏముంది, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో ఆ వాక్యం మనకు వెలుగునివ్వడమే కాదు, తెలివి లేని వారికి తెలివినిచ్చేదే వాక్యం అంట. ఆ పైనే ఉంది, రాసుకోండి. నేను రాసుకోలేదు, మళ్ళీ రాసుకుంటున్నాను. ఎంత 130 వాక్యం కూడా రాసుకోండి. ఎంతమ్మా? 130 చదవండి. అది నీ వాక్యం వెల్లడగు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి. అది వాక్యం తెలివిస్తాయి. లోక తెలివి మనకొద్దు, వాక్యమైన తెలివి మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే 1వ యోహాను 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1వ యోహాను 2వ అధ్యాయము 5వ వచనం. అదిగో ఆయన వాక్యాన్ని గైకున్న వారిలోనే దేవుని ప్రేమ ఉంటుంది. అది వాక్యాన్ని పక్కన ఇచ్చిన వాళ్ళలో దేవుడి ప్రేమ ఉండదు, దెయ్యం ప్రేమ ఉంటుంది. ఏమండి? అందుకే చూడండి 5వ చూడండి 1వ యోహాను పత్రికలోనే 14వ వచనం, 2:14. 1వ యోహాను 2:14. బలవంతులు. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళే బలవంతులండి. దేవుని వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వాళ్ళే బలవంతులు. హల్లెలూయా. దేవుని వాక్యం లేనోళ్ళు ఎంత కండలు తిరిగినోడన్నా అది వేస్ట్. 1వ పేతురు పత్రిక 1:24. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆమేన్. సర్వ శరీరులు ఎలా ఉన్నారు? గడ్డిని పోలినారు ఉంటారట. వాళ్ళ అందం అయిపోద్ది. ఏమండి? మా అమ్మగారు ఫోటో నేను చూస్తే నాకే నమ్మలేకపోయారు, మా అమ్మ ఇంత అందంగా ఉండాలి. అవును. తర్వాత మా అమ్మ ఎలాగుంది? ముడతలు పడిపోయి శరీరం ముడతలు పడిపోయినా అంటే ఆకారంగా మారిపోయింది. దానికి కారణం ఏంటి? వారి అందమంతా పువ్వులే రాలిపోయింది. కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటనే మన యేసయ్య గారు పాటలు రాసుకున్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పువ్వువలే రాలిపోవును. మరి రాలిపోతే ఏమి నిలుస్తుంది అంటే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరితో? నీతో, నాతో, మనందరితో. అందుకే ప్రభు వాక్యాన్ని ఎట్టుకున్నప్పుడు ప్రభు మనల్ని ఎల్ల వేళ ఏం చేస్తాడండి? కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 2:8 చూడండి. కటువారు వాక్యమున కవిదైలే తొట్టిల్లుచున్నారు. ఏం చేస్తున్నారంట అమ్మా? ఏం చేస్తున్నారట? అడ్డుబండలుగా మారిపోతున్నారట. కొంతమంది క్రైస్తవులు ఎలాంటోళ్ళో తెలుసా? వాళ్ళు మారరు, ఇంకొకరిని మారనివ్వరు. వాళ్ళు ఎదగరు, ఇంకొకరిని ఎదగనివ్వరు. వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. వీళ్ళెవరు? అడ్డురాయిలు. దేనికి అడ్డురాయిలు? దేనికి అడ్డురాయిలు?
క్రీస్తు ఆశీర్వాదాలకి, అభివృద్ధికి, మేలుకి వీళ్ళు అడ్డుపడ్డలుగా ఉంటారంట. అందుకని ఏమంటారు తెలుసు, ఓ మీకే భక్తి ఉంది, మీకంటే ఎప్పుడో మేము నమ్ముకున్నాం తెలుసా, సాగు తీసి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకు? నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి. నీ భక్తి నీదేలే అమ్మా, నా భక్తి వేరు, మీలాంటి భక్తి కాదని చెప్పాలి. కానీ వీళ్ళేమంటారు, అవునా అంతేనా, మీ దేవుడా, మీ దేవుడు కాడు మీకే చేస్తాడులే, మాకేముందలా అనుకున్నట్టుగా వెళ్ళిపోతారు. కానీ నువ్వు మనుషుల్ని చూడద్దు, వాళ్ళ దేవుడు కాదు, ఆయన వాక్యం ప్రకారం నడిచిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అంతేగాని నేను నమ్మేసుకున్నాం, మొదట నమ్ముకున్నాం, చివరి నమ్ముకున్నాం, ఈ చివర మొదట్లో కాదు. ఎవరైతే వాక్యము చెప్పున జీవిస్తారో వారే మొదటి వారు. వాక్యం చెప్పున ఎవరు జీవించరాలు ఎప్పుడు అనుకోలే. ఇంకా అర్థమవుతుందా? అందుకే ఆయన చెప్పిన మాట ఏమంటున్నాడు చూడండి అమ్మా. ఆ పైన ఏముందంటే, ఇల్లు కట్టువారు ఏ రాత్రిని ఛేదించిరో అదే మూలకు తెల్లరాయి అయింది, మరియు ఆ అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను, కట్టువారు వాక్యమునకు అవిధేయులై. వాక్యానికి అవిధేయులైన వాళ్ళందరూ తొట్టిల్లిపోతారు. అదే నేను చెప్తున్నాను. వాక్యానికి అవిధేయులంటే తిరగబడ్డ వాళ్ళందరూ, తిరస్కరించే వాళ్ళందరూ, వద్దు అనుకున్న వాళ్ళందరూ ఏమవుతారు? తొట్టిల్లిపోతారు. తొట్టిల్లిపోతాం అంటే నువ్వు రాయట్టుకుని ఇలా తగ్గించుకున్నావు, ఏమవుతారు? పడిపోతారు. వాళ్ళందరూ పడిపోతారు అందరూ. ఆ రాయిని తన్నుకునే పడతారు. వాళ్ళకి ఇంకొక అవకాశాలు ఉండవు. అందుకే ఎప్పుడు కూడా దేనికోసమో యేసయ్యను ఏమంటే విడిచిపెట్టద్దు. హల్లెలూయా. ఇది వాక్యము. అందుకే సత్యవాక్యంలో మనం ఏం చేయాలా? ఎదగటానికి ఉపయోగించుకోవాలి, కానీ వదిలేయడానికి మనము నిర్ణయించుకోకూడదు. 2 ప్రార్థన. 2 ఏముండాలమ్మా? యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రార్థన ఉండాలి, భోజనం చేసినప్పుడు ప్రార్థన ఉండాలి, పడుకున్నప్పుడు ప్రార్థన ఉండాలి, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన ఉండాలి, కోటాలకు వచ్చినప్పుడు ప్రార్థన ఉండాలి. అన్నిట్లో విలువైంది ఏంటి చెప్పండి? ప్రార్థన. అంటే వాక్యము, ప్రార్థన. అందుకే జైపంగారు పాట, అన్నిటికన్నా ప్రార్థన ఏమిన్నా అన్నాడు. అంటే వాక్యము, ప్రార్థన చాలా గొప్పది. క్రైస్తవ జీవితానికి ఏంటండి? వాక్యము, ప్రార్థన. అంటే ఒక మాటలో చెప్పాలంటే పక్షికి 2 రెక్కలు లాంటివి, మనిషికి 2 చేతులు లాంటివి. పక్షికి 2 రెక్కలు లేకపోతే పక్షి ఏం చేస్తుంది? ఎగరలేదు. మనిషికి 2 చేతులు లేకపోతే వాడు ఏ పని సరిగా చేయలేడు. అందుకనే పక్షి ఎగరాలంటే, పైకి ఎగరాలంటే పక్షికి రెక్కలు అవసరము. మనిషి ఏమంటే క్రైస్తవ జీవితం పైకి అనేక ఆశీర్వాదాలు చూడాలంటే వాక్యము, ప్రార్థన అవసరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరిలో పెట్టండి ఇలా, పఠించు శ్రేష్ఠ. మీరు బైబిల్ తేలేదా? ఈసారి బైబిల్ వచ్చేయాలి కొత్త సంవత్సరానికే. పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠించు శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, పఠించ శ్రేష్ఠ గ్రంథము బైబిల్. హల్లెలూయా. చూసారా, ఈ గ్రంథాలు మోయటమే గొప్ప భాగ్యం. నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా బైబిల్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ బైబిల్ మనం మోస్తే మనల్ని ప్రభు మోస్తాడట. అదే స్తోత్రం. అందుకే బైబిల్ ఎవరి చేతన మొయ్యితే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. మా పాస్టమ్ గారు అప్పుడప్పుడు తీసుకుంటారు, కానీ ఇచ్చినా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అందుకే నేను పట్టుకుంటామని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరు బైబిల్ వాళ్ళు మొయ్యటం చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే ఏమండి, మొదటిది సత్యవాక్యం చదవాలి, రెండోది ప్రార్థన నిత్యము చేయాలి. మరి ఆ ప్రార్థనకి జవాబులు ఎలాగొస్తాయి అమ్మా? జవాబులు ఎలాగొస్తాయి? ఆ జవాబులు రావాలంటే ప్రార్థన ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవాలి. టక్కని చెప్పేస్తాను, ఇవన్నీ రిఫరెన్స్ చెప్పాలని టైం లేదు. ఒకటి ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా ఉండాలా? విశ్వాసంతో, అంటే నమ్మకంతో ప్రార్థన చేయాలి.
నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకే మార్కు సువార్త 11:24, మత్తయి సువార్త 21:22లో ప్రార్థించినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలంట. అలా నమ్మినోడికి అవి ఏమొస్తాయి? పొందుకుంటారట. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ప్రార్థనకి జవాబు రావాలంటే నీతి కలిగి ప్రార్థన చేయాలట. ఏం చేయాలమ్మా? నీతి ఉండాలి మనకి. నీతి లేకుండా ఏంటి పాపపు కార్యాలు చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. చూడండి సామెతల గ్రంథం 15:29 ఈ మాట చూడండి. సామెతల గ్రంథం 15:29 సామెతల గ్రంథం 15:29లో అది నీతిమంతుల ప్రార్థన అయినా వింటాడు. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తుని నమ్ముకొని నడుచుకుంటున్న వాళ్ళు. అండ్ మూడవదిగా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మాకు కప్పుకొని కాదు, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే శంకర ప్రార్థన విన్నట్టుగా మన ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే పాపం చేసిన వాళ్ళు ప్రార్థన వినడు. అంటే పాపాలు ఉంచుకొని ప్రార్థన చేస్తే వినడు, ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నాలుగవదిగా ఇతరులను క్షమించి ప్రార్థన చేయాలి. ఇతరులు మన పట్ల ఏదైనా మనకు అన్యాయం చేశారనుకో, వారిని కూడా ఏం చేయాలా? ప్రభు నాకు వీళ్ళు అన్యాయం చేశారు, అక్రమం చేశారు, కానీ క్షమించి నేను వారిని క్షమిస్తున్నాను, వారిని కూడా మీరు రక్షించి మార్చండి, వాళ్ళ తప్పులు వారు తెలుసుకునేటట్లుగా చెయ్యండి అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి అమ్మా. అప్పుడు అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. తర్వాత కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేసి వెళ్ళిపోవడం కాదు, ఆ ప్రార్థన మనకేం ఉండాలా? కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 6 ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. అంటే సంఘముగా మనము ప్రార్థన చేయాలి. 7 ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దానియలు చేశారు కష్ట సమయంలో, అలాగే మొర్దెకై ఎస్తేరు చేశారు కష్ట సమయంలో. అంటే ఉపవాస ప్రార్థన ఎవరికైనా భరించలాని కష్టం వచ్చిందంటే ఆ ప్రార్థన మనం ఏం చేయాలి? అప్పుడు ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ ఉపవాసంలో వాళ్ళు ఉండాలి. అందుకని వాళ్ళు టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయి మనం ఉపవాసం ఉంటే కుదరదు. వాళ్ళు కూడా ఉపవాసం, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉపవాస ప్రార్థనలో కూడా కార్యాలు చేస్తాడు. మూడోది ఏంటంటే అమ్మ సహవాసం ఉండాలా. ఏ సహవాసం? తుంటలతో సహవాసం చేయకూడదు. తుంటలతో సహవాసం చేస్తే ఏం చేస్తారు? నిన్ను సమస్యలో ఇరికించేస్తాడు. బాగా చేయండి. ఒక తుంట్రోడు ఉన్నాడంట. ఆ తుంట్రోడ్లో ఒకడు ఏదో అన్నాడంట, ఒరే నీ అంతు చూస్తాను అన్నాడంటే ఇడు తుంట్రోడు. అంతు చూస్తానని మంచిగా చదువుకుంటున్నావు అని ఏం చేసాడంటే అర్ధరాత్రి మీద వెళ్ళి లేపాడంట. ఒరే ఒకరిని భయపెడదాం రారా అంటే, ఎవరు బాబు నేను రానంటే, కాదు కదరా సరదాగానే ఎక్కడికి వెళ్దామని మొత్తానికి అన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసాడంటే ఆడు భయపెట్టాడంట. ఆడు భయపడిపోయి ఏదో దెయ్యమో ఎవడో వచ్చేసాడని ఆడు తుల్లిపడిపోయి అక్కడ ఉన్న కత్తి తీసేటట్టు. కత్తి తీసి ఒరే చంపేస్తానని పొడిచేస్తాననేటప్పటికి అన్ని ఇది నిజంగా పొడిచేస్తున్నాడేమో చంపేస్తాడేమో అన్ని తీసేస్తే ఆడి కత్తి చేతిలో పోతే ఆ కత్తిని అన్ని పొడిచేసి చంపేసి ఆడు ఏం చేసాడంటే, ఏం చేసేవారంటే ఇలా చెప్పేశారంటే వాళ్ళు ముంబై పారిపోయారు. ఆడు వెనకాల వెళ్ళినందుకు, ఆ తుంట్రోడు వెనకాల వెళ్ళినందుకు ఆడి భవిష్యత్తు అంతా పోయి మొన్నటి వరకు కేసు అయ్యి కేసు వీళ్ళు లేడని ఆడే చెప్పాడు. ఆఖరికి ఎప్పుడు చెప్పాడు? వీడి భవిష్యత్తు అంతా మంటగడిచి అయిపోయినప్పుడు, అంటే జీవితం నాశనం అయిపోయినప్పుడు ఆడు ఏం చెప్పాడంటే, నేనే చేశాను, ఆడు వేయలేదు అని చెప్పాడు. ముందే చెప్పచ్చు కదా, ఎందుకు బాగుపడుతుందండి చూసారా? అందుకే తుంట్రోలు సాహసం చేసినాడు ఆడు కూడా ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. అందుకే తుంట్రలతో సాహసం మానేసుకోవాలా. కీర్తన గ్రంథము 106:35 టక్ తీయండి. సాహసం చెడ్డదైతే మనకి తిప్పలు తప్పవు. కీర్తన గ్రంథం 106:35, సామెతల గ్రంథం 24:1. అన్యులతో సాహసం చేశారనుకో అల్లీలు అయిపోతారు. సినిమాలు, షికార్లు, పబ్బులు, గిప్పులు, అక్కడికే ఇక్కడికే సోకులు, షికార్లు, షాపింగ్లు,
వాళ్ళ క్రియలు నేర్చుకున్నారట. ఎవరి క్రియలు నేర్చుకోవాలా? పరిశుద్ధంతో సాహసం చేసి పరిశుద్ధ క్రియలు నేర్చుకోవాలి కానీ అన్ని జనులు దేవుడి వైపు తిప్పాలి కానీ వీళ్ళు ఏం చేశారట? వాళ్ళకి సామెతల గ్రంథం 24:1 టక్ మంది తీయండి. సామెతల గ్రంథం 24:1, సామెతల గ్రంథం 13:20. చెడ్డం సావాసం మనం కోరుకోకూడదండి. 13:20 చెడిపోతాడు. మూర్ఖులతో సావాసం చేస్తే చెడిపోతాడు. అలాగే చూడండి, సామెతల గ్రంథం 15:31, సామెతల గ్రంథం 15:31, సామెతల గ్రంథం 28:7, 28:7. చూడండి, జ్ఞానుల సాహసం చేసినోడు జ్ఞానవంతుడు అయిపోతాడండి. చెడ్డలతో సాహసం చేసినోడు చెడిపోతాడండి. అందుకే ఏమంటే తాగుడు ప్రతి ఒక్కడికి అలవాటు కాదు. మన చర్చికి వస్తాడు జ్వాల అన్న ఆయన చాలా మంచోడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు, చాలా గొప్పగా ఉండేవాడు. వాళ్ళ అన్నీ కోసం చెప్తుండేది, ఎప్పుడు 2 పొట్టలు పెట్టుకుని చూడంట పళ్ళు, అంత అలాగుండేవాడు. అలాంటి వాడు తాగుడికి అలవాటు అయ్యి ఈరోజు అతని జీవితం మొత్తం భార్య పిల్లలు అందరినీ దూరం చేసుకున్నాడు. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ పొందుకున్నాడు. కానీ ఆ అలవాటు నుంచి అతడు బయటపడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడి వాక్యములో ఎదగలేకపోయాడు. ఎదగలేకపోతే వాళ్ళ గతి అలాగే ఉండిపోతుంది. ఎదగాల, వాక్యంలో ఏమవ్వాలమ్మా? ఎదగాల. ఎదిగినోడే నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అంతేగాని మరగుజ్జులాగా అంటే బిడ్డ ఏమవ్వాలా? పుట్టిన బిడ్డ ఎదగాల. పుట్టిన బిడ్డ ఎదగలేదనుకో ఆడి వల్ల ఏ ప్రయోజనం ఉండకపోగా భూమికి భారం అవుతాడు. వేదన తప్ప ఏమీ ఉండదు. అందుకే ఎదగకపోయిన వాళ్ళే అలాగే ఉండిపోతారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 28:7 చదివారా? కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 28:7. చెప్పాను కదమ్మా, తుంటల సావాసం చేసేవాడు ఏమవుతాడమ్మా? తండ్రికి అపకీర్తి తెస్తాడు. అందుకే దేవుడితో సావాసం చేయాలి కానీ తుంటలతో సావాసం చేయకూడదు. 1 కొరింథీ పత్రిక 7:24 అవునండి. 1 కొరింథీ పత్రిక 7:24. దేవునితో సాహసం చేయాలా? నువ్వు పిలవబడ్డావు, దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడితోనే సాహసం చేయాలా. ఏ స్థితిలో పిలవబడ్డావో అక్కడి నుంచే నువ్వు సాహసం చేయాలా. అలాగే యోబు గ్రంథం 22:21-23లో నువ్వు దేవునితో సాహసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు దేవునితో సాహసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సాహసం చేయాలా? దేవునితో సహవాసం. 3 మాటలు చెప్పాను. మొదటిది చెప్పండి, వాక్యంలో ఎదగాలి. 2, ప్రార్థన నిత్యం చేయాలి. 3, పరిశుద్ధుల సహవాసము, దేవునితో సహవాసము, పరిశుద్ధుల సహవాసము నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇవి లేవు, ఈ పక్కనెట్టేసుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో ఏమండి అది లేదు ఇది లేదు అదేంటో ఇదేంటో వాళ్ళేమవుతారు వీళ్ళు ఇవన్నీ మనకొద్దు. ఈ చెత్త అంతా లోన్ పెట్టుకొని లేనిపోని అన్నీ తెచ్చుకుంటున్నారు. పక్కన పెట్టండి, దేవుని ఎందుకు భక్తి చేయండి. నీ పరిస్థితులన్నిటినీ దేవుడే చక్కబెట్టేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యవాక్యములో ఎదగాలి, ప్రార్థనను నిత్యము చేయాలి. సత్యవాక్యములో ఎదగాలి, ప్రార్థనను అందరూ చెప్పండి. పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి, పరిశుద్ధులతో సహవాసము నేర్చుకొందును నడుచుకొందును, నీవే నా జీవితం. యేసు నేర్చుకొందును నడుచుకొందును, నీవే నా జీవితం. యేసులో జీవితం అద్భుత జీవితం, యేసులో ముగింపు పరలోక దర్శనం. యేసులో జీవితం అద్భుత జీవితం, యేసులో ముగింపు. మళ్ళీ మర్చిపోయి అన్నీ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చెప్పుకునేవే, ఇవన్నీ ఎక్కడెట్టేసా?
బుర్రలో లేవు ఇవన్నీ. మరి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? గాల్లో కలిసిపోయి. ఎక్కడున్నాయమ్మా? గాల్లో కలిసిపోయి. ఆ మాట మర్చిపోయాం. మర్చిపోయిన మాట అంటే ఏంటి? అవన్నీ గాల్లో కలిసిపోయి. గాల్లో కలిసిపోకుండా మాటలు గాల్లో కలిసిపోయి. అందుకని ఇప్పుడు గాల్లో కలిసిపోయి మళ్ళీ నీ మాటలని మళ్ళీ వాక్యం ద్వారా మళ్ళీ బుర్రలో పెడతాను. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ మళ్ళీ ఆ గాల్లో కలిసిపోయిన మాటలన్నిటిని బైబిల్లో తీసి ఎక్కడ పెడుతున్నాం? మళ్ళీ బుర్రలో పెడుతున్నాం. ఈ బుర్రలో ఉండడం వల్ల చెప్పండి, వాక్యంలో ఎదుగుట వల్ల, ప్రార్థన నిత్యం చేయటం వల్ల, పరిశుద్ధులతో సాహసం చేయటం వల్ల నీవు అన్ని విషయాల్లో నువ్వు సమాధానం పొందడమే కాదు, నీకు మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆ దుష్టత్వాన్ని అంతా ఇంకా వదిలేయవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేస్తే నీకు అభివృద్ధి కలుగుతుంది. దేవుని స్తోత్రం. నీకు అభివృద్ధిలో వచ్చి సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఇవ్వడానికి మళ్ళీ మర్చిపోయి గాలిలో కలిపేసినవి అన్నీ మళ్ళీ మనకి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేయట్లేదు. బైబిల్లో తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నాడు. అవన్నీ పోయే జ్ఞాపకం చేసేసుకుంటే జ్ఞాపకం వచ్చేసి అంత ఏమీ లేవు. జ్ఞాపకం వచ్చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఈ పై మాటలు చెప్పాను కదా, కింద మాటలు జ్ఞాపకం చేసుకొని చెప్పండి. అయితే ఈ పాట పై మాటలు చెప్పాను, కింద మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు క్లూ ఇచ్చాను కదా, ఈ పాట మీద తెలుసు కదా, మరి కింద మాటలు జ్ఞాపకం చేసుకోండి. అసలు ఏం చెప్తాను? దేవుడి లక్షణాలు 3 చెప్పాను. ఇంకా దేవుడి లక్షణాలు ఉన్నాయి. నువ్వు మాట్లాడకు, మీరు చెప్పండి అమ్మా. ఏమేమి జ్ఞాపకం చేసుకోలేరు. ఎందుకు? అవి ఉంటే జ్ఞాపకం వస్తాయి. అవి పోయే అమ్మా, పోయినవి దొరుకుతాయిటమ్మా. ఇంట్లో పాడేసుకుంటే దొరుకుతాయి, కానీ ఎక్కడో పాడేసుకుంటే ఎక్కడ దొరుకుతాయి ఇంకా. అందుకే ఖచ్చితంగా మీరు ఏం చేయాలా? మళ్ళీ ఈసారి బుర్రలో పెట్టుకోండి. హల్లెలూయా. ఇంకా పడేసుకోవద్దు, అనుసరించండి. అందుకే మన ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, రోజు వాడే ఒకటి కనపడకపోతే మీరు కంగారు పడిపోతారు. ఎందుకో తెలుసా? మీకు అలవాటు అయిపోయినాయి. హల్లెలూయా. అంతేగాని కొన్ని పాత్రలు ఉంటాయి, ఇంట్లో ఉన్నాయో లేదో తెలియదు. ఎందుకు? అవి వాడరు మీరు, కానీ ఇవి వాడాలి. ఇవి వాడితే ఇవి మనకి ఏం తీసుకొస్తాయి తెలుసా? ఆరోగ్యము, ఐశ్వర్యము, బలము, శక్తి, ధైర్యము, జ్ఞానము, తెలివి అన్నీ తీసుకొస్తాయి. ఏయి? వాక్యము, ప్రార్థన, దేవునితో సహవాసము, పరిశుద్ధులతో సహవాసం. ఎన్ని చెప్పాను చెప్పండి? 3 చెప్పాను. ఏంటమ్మా? 3 ముక్కలు: వాక్యము, ప్రార్థన, దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. అందుకే దేవుడి బిడ్డలతో సహవాసం చేస్తే దేవుడితో చేసినట్టే. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడి బిడ్డలు ఏమంటారు? ఏ సినిమా రిలీజ్ అవుతురా, సీరియల్ అంతా అవుతురా, వాళ్ళు ఎలా ఉన్నారా, వీళ్ళు ఎలా ఈ మాటలు మాట్లాడరు. ప్రార్థన చేసుకుందామా? మన వాక్యం బాగా చెప్పారు కదా, ఆ వాక్యం నాకు చాలా హత్తుకుంది. ఆ వాక్యం నాతో మాట్లాడేది. ఎలాంటివి మాట్లాడుకుంటారు? అదే లోకానుసారులు అనుకో, ఎంత సంపాదించున్నావు, ఆవిడ ఎంత చూసావా, ఎక్కడి నుంచి వచ్చేక్కలే తెలియట్లేదు. మరి కొత్త చీర కొనేసింది, పొడి చీర కొనేసింది, లైవ్ కొనేసింది, ఈ కొనేసింది. అయ్యి బాబోయ్, ఈ మధ్యన ఇంకా ఫ్యాషన్ ఎక్కువైపోయిందంటే పెద్ద జోడు లేకుండా చాలా టిప్ టాప్గా వెళ్తుంది. గొడుగు ఎందుకండి ఆవిడకి? ఆవిడకి ఎందుకు? ఆవిడ గొడుగు వేసుకొని వెళ్తే నీకెందుకు? ఆవిడ గొడుగు ఎందుకండి? ఇంకా ఫ్యాషన్ చేస్తుందండి. మాకు లేవనుకుంటారేంటండి గొడుగులు, మేము వేసుకెళ్ళాం. అలా ఇవే మాటలు. ఇవి ఏ మాటలో తెలుసా? అమ్మలక్కల మాటలు. ఈ అమ్మలక్కల మాటలు వదిలేసి పరిశుద్ధులతో సాహసం చేస్తే దేవుడు చేసిన మేలులు, కార్యాలు, గొప్పతనాలు, దేవుడి భక్తులు చేసిన కార్యాలు చెప్పండి. తద్వారా వారికి మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప మనందరికీ దేవుడు తన వినికుల్లో దయచేసి ఆశీర్వదించి నడిపించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఎంత మంచి దేవుడు నాయన. ఇదిగో నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు. ఈరోజు వాక్యంలో ఎదగాలని, నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలని, పరిశుద్ధులతో సావాసము, నీతో సావాసము ఉండాలని అయ్యా మాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన యవనస్తులేంటి, స్త్రీలేంటి, ప్రతి ఒక్కరూ ఈ మాటలు నాయన
వారి బుర్రలో పెట్టుకోవాలా, వారి హృదయంలో పెట్టుకోవాలా. ఆ మాటల ద్వారా వారికి తెలివి, జ్ఞానము, బుద్ధి, కాపుదల, సమృద్ధి, ఆరోగ్యము, అభివృద్ధి, మేలు, ఆశీర్వాదం, సమృద్ధి అన్నీ మీరు దయచేయగలగరని ఈ బిడ్డను మరింతగా ఉత్సాహంగా నీలో ఎదిగే కృప దయచేయమని పేరు పేరున బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి వారిని కూడా నీ కొరకు నిలబెట్టి వాడుకోమని నాయనా, ఎంతసేపు నీ దాసుడు బలహీనుడైనప్పటికీ నిలబెట్టి ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞత, ఆస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ కూడా మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మా కుటుంబాలు దీవించి మమ్మల్ని దీవించి నీకు అంగీకారంగా నడిపించుకొని నీ సాక్షులుగా వాడు